ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది మార్పు జరిగితే చాలా బాగుంటుంది అనేది ఏదైనా మీకు అనిపించిందా? అలా అయితే చాలా ఉంటాయి. పావర్టీ, రిచ్నెస్, ఇవన్నీ లైక్ యూ వాంట్ మెనీ థింగ్స్ టు చేంజ్, బట్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. ఒకరి వల్ల ఏమీ కాదు. నీకు నిజంగా ప్లేస్ అంతా క్లీన్గా ఉండాలని కోరుకుంటావు, అది కొన్నిసార్లు నువ్వే పాటించలేవు. బీద వాళ్ళు పెరగాలనుకుంటావు, పెద్దవాళ్ళు ఓకే చేయాలనుకుంటావు, ఎవ్రీబడి షుడ్ కమ్ అప్ అనుకుంటావు, బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ కదా. అనుకోని ఏం లాభం మరి, చేంజ్ అనుకుంటాం. కానీ మీరే సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు ఒక్క రోజులో? స్టూడెంట్స్ కి ఏమేమి ఇంపార్టెంటో, నువ్వు ఫ్యూచర్ లో జాబ్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే నీ అంతటా నువ్వు బిజినెస్ పర్సన్ అవ్వాలనుకున్నా, నీ అంతటా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలనుకున్నా, ఏం చేయాలో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కొన్ని చిన్నప్పటి నుంచే, బిజినెస్ ఐడియాస్, బిజినెస్ టాపిక్స్, జాబ్లకి ఇంకా మోర్ యాక్సెస్ మోర్ ఎవ్రీవేర్. ఇంకా జాబ్ ఓపెనింగ్స్, సో మెనీ గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్. సో అంటే ఇట్లా జాబ్స్ అనేది ఆఫర్ చేస్తారు మీ సీఎం గా. అందరూ బాగుండాలి కదా. అంతే కదా. యాక్టర్ కాకముందు నేను 3-4 సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్తే నన్ను తన్నే లెఫ్ట్ లెగ్ తో. ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. నీ జిందగీలో ఇంత మందిని ఎంటర్టైన్ చేయాలని రాసి పెట్టుంటే అక్కడ నువ్వు అంతా చేయలేవు. అంతే మొత్తానికి. దివి నీకు ఒక పదవి ఇస్తానంటే నువ్వేం కోరుకుంటావు? నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. మేబీ నా ఫ్యూచర్ లో యాక్టింగ్ అంతా అయిపోయాక. ప్రస్తుతానికి నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత నాలెడ్జ్ అయితే లేదు. ఫ్యూచర్ లో వస్తే మీరు పాలిటిక్స్ కి వెళ్ళడానికి చాలా ఇష్టం. నన్ను ఎంకరేజ్ చేస్తే వస్తాను. ఇంతే కష్టం అయితే కొంచెం టైం తీసుకొని వస్తాను, బట్ దెన్ ఐ రియలీ లైక్, ఐ వాంట్ టు డూ సంథింగ్. అరే అవన్నీ నువ్వు ఫేస్ చేయగలవా? పక్కన వాళ్ళు వేసి ఆ తూటాలు, ఆ బాణాలు, ఎన్ని తిన్నాం ఇక్కడ, ఎన్ని దెబ్బలు, ఎన్ని యారోస్. ఇట్స్ ఓకే. మొత్తానికి మీరు ఛాన్స్ ఇస్తే త్వరలో దివి మన రాజకీయాల్లోకి రాబోతుంది. సక్సెస్లో ఉన్నప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాం, కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు టోటల్ రివర్స్ జరుగుతుంది. అలానే మీ లైఫ్లో సక్సెస్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ కీప్ ఆన్ హ్యాపెనింగ్. అన్ని జరుగుతాయి. ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ వర్కౌట్ చేసుకోవాలి. వర్కౌట్ అయినా కూడా అది ఎన్ని రోజులు హ్యాపీనెస్, 2-3 రోజుల్లో వెళ్ళిపోద్ది. నువ్వు ఒక రన్నింగ్ రేస్ చేసి కప్ వచ్చింది, ఆ కప్పు ఎన్ని రోజులు పట్టుకొని తిరుగుతావు? ఐ డోంట్ థింక్ నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు అలా ఉండి, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఇలా ఉండి, ఎప్పుడైనా ఒకేలా, నేనైతే అలాగే ఉంటావు. ఎప్పుడైనా ఒకేలా సక్సెస్లో ఉంటే ఇంకొంచెం హ్యాపీగా, ఏదైనా జరిగితే ఇంకొంచెం హ్యాపీగా ఉంటాను తప్పితే ఫెయిల్యూర్లో ఉండడం అంటే ఏం ఉండదు. మనం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాము. వీఆర్ వర్కింగ్. నిజంగా జెన్యూన్గా దానిపైన నువ్వు కష్టం చేసి, నువ్వు బిలీవ్ చేస్తే దానిపైన నేను చాలా హార్డ్ వర్క్ చేశాను రా, అది నాకు రాలేదనుకుంటే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. కష్టపడ్డమే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది రావడం రాకపోవడం అది నీ చేతిలో లేదు. సక్సెస్ నీ చేతిలో లేదు, కష్టం నీ చేతిలో ఉంది. సక్సెస్ ఇంకెవరో చేతిలో ఉంది. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో లేని పనిని నువ్వేం చేయలేవు. నువ్వు మాత్రం సిన్సియర్గా 100% గివ్ యువర్ బెస్ట్. నీ లైఫ్లో సక్సెస్ అంటే మీరు ఏమని చెప్తారు? ఇష్టమైన వ్యక్తితో హ్యాపీగా ఉంటూ, ఏం కావాలో అది చేస్తూ ఎంజాయ్ చేయడమే నాకు తెలిసి సక్సెస్. ఇంట్లో వాళ్ళని, మమ్మీ డాడీని ఏ బాధ లేకుండా, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం సక్సెస్. అంతకు మించి సక్సెస్ అంటూ ఇంకేం లేదు. నువ్వు ఎంత సూపర్ అయినా కూడా ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ నిన్ను నువ్వు, నీ ఫ్యామిలీ నువ్వు, నీ వాళ్ళ వరకు నువ్వు అట్లీస్ట్ అందరికి 1000 మందికి చేయలేకపోయినా ముందు నీ వాళ్ళని యూ కీప్ దెమ్ హ్యాపీ అండ్ యూ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ ఈజ్ సక్సెస్ఫుల్. సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్. ఎవరో ఉన్నారు నాన్ యాక్టర్, నేను దివిలాగా యాక్టర్ అవ్వాలి, నేను వర్షలాగా యాంకర్ అవ్వాలి అని ఇంకొకరు ఎవరో అనుకుంటారు. ఫర్ దెమ్ యు ఆర్ సక్సెస్ఫుల్, ఫర్ దెమ్ ఐఎమ్ సక్సెస్ఫుల్, ఫర్ మీ నాగ్ సర్ ఈజ్ సక్సెస్ఫుల్, ఫర్ నాగ్ సర్ సంబడి ఎల్స్ ఈజ్ సక్సెస్ఫుల్, ఫర్ దట్ సంబడి. ప్రతి ఒక్క పర్సన్ కి ఇట్స్ నెవర్ ఎండింగ్. 100 కోట్లు ఉన్నోడికి 1000 కావాలి, 1000 కోట్లు ఉన్నోడికి 1,00,000 కావాలి, 1,00,000 ఉన్నోడికి ఇంకా కావాలి, ఒక ప్రైవేట్ ఐలాండ్ కావాలి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎన్నో ఉన్నాయి. డబ్బులు సంపాదించడం కష్టం, ఖర్చు పెట్టడం చాలా ఈజీ. కానీ ఉన్న దాంట్లో సుఖంగా ఉండడం ఈ సక్సెస్.